హలో. ప్రకాష్ గారు. చెప్పండి. నేను ప్రవీణ్, జర్నలిస్ట్ ప్రవీణ్. చెప్పండి. అయితే మీ సాక్షి దినపత్రికలో మీ వార్త వచ్చింది. మీ బృందాన్ని కలిసినటువంటి వార్త అయితే మీ ఏఐసిసి, టీపీసీసీ బృందం అక్కడ వచ్చింది. మీరు కలిసినట్టు ఒక వార్త ఉన్నది. అయితే ఇక్కడ నాకు ఒకటి అర్థం కావట్లేదు. కాంగ్రెస్ పార్టీలనేమో మీరు ఉందామని మీరు అనుకుంటున్నారు. పాలకుర్తి నియోజకవర్గంలో అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కానీ, ఎమ్మెల్యే అత్తగారు అయినటువంటి ఝాన్సీ రెడ్డి గారిని కానీ, వారు మీరు పార్టీలో పనిచేయడం వాళ్ళకి ఇష్టం లేదా? మీరు అక్కడ పని చేస్తున్నారు. కష్టపడ్డ కార్యకర్తలకు ఇక్కడ చోటు లేదు. నిన్న మొన్న వేరే పార్టీ నుంచి వచ్చిన వాళ్ళకు ముఖ్యమైన ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. ఓకే. మొన్న అబ్జర్వర్ పట్నాయక్ గారిని కలవడం జరిగింది. ఓకే. ఓకే. కలిసి డిసిసి అధ్యక్షును సమీక్ష గురించి మాట్లాడడం జరిగింది. ఓకే. మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ కానీ ఈ జరిగే ఒక ప్రోగ్రామ్స్ గురించి కానీ ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. ఓకే. సో యాజ్ ఏ కాన్స్టిట్యుయెన్సీ వైస్ ప్రెసిడెంట్, యూత్ వైస్ ప్రెసిడెంట్ గా నేను అక్కడికి పోయి ఓకే. ఎవరిని అయితే డిసిసి ప్రెసిడెంట్ చేస్తే బాగుంటుందని ఒక చర్చ వారితోని, అబ్జర్వర్ గారితో, పట్నాయక్ గారితో ఓకే. మా పెద్ద టీం తరఫు నుంచి పోవడం జరిగింది. ఓకే. ఓకే. మీ పెద్ది కృష్ణమూర్తి గారి తరఫున మీరు వెళ్ళి అక్కడ మాట్లాడడం జరిగింది. ఇక్కడ ఈ విషయాల పట్ల దేవరపల్ల మండలంలో జరుగుతున్నటువంటి అన్యాయాల పట్ల వాళ్ళకు వివరించడం జరిగింది. అయితే ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు పెద్ది కృష్ణమూర్తి ఒక టీం ఏర్పరచుకున్నారు. దేవరపల్ల మండలంలో కానీ, చుట్టుపట్టు కొడకండ్ల మండలంలో కానీ, పాలకుర్తి సంబంధించినటువంటి నియోజకవర్గంలో గ్రిప్ పెంచుకున్నారు. సరే, ఇక్కడి నుంచి కాకుండా కానీ నాకు పాలకుర్తి నియోజకవర్గంలో పెద్ది కృష్ణమూర్తి అంటే గుర్తుపట్టని వాళ్ళు ఎవరు ఉండరు. ఎందుకంటే పార్టీ కోసం ప్రజలలో ఉండి కష్టపడే వ్యక్తి కాబట్టి ఎక్కడ పోయినా కానీ పెద్ది కృష్ణమూర్తి అంటే టీసీసీ కానీ ఏఐసిసి కానీ కూడా గుర్తుపట్టే సిచ్యువేషన్స్ ఉన్నాయి ఇక్కడ. ఉన్నాయి. అయితే ముసలమ్మని అడిగినా కూడా చెప్తారు ఆయన గుర్తుపట్టేది ఉంటుంది. సడన్ గా పార్టీ అక్కడ అమెరికా నుంచి సరే వాళ్ళు డబ్బు బలంతోటో ఏ బలంతోటో వాళ్ళు తీసుకొచ్చుకొని పార్టీ తెచ్చుకున్నారు. ఇప్పుడు మీరు ఇన్ని రోజులు కష్టపడ్డారు, కష్టపడ్డ కార్యకర్తలను దూరం పెడుతున్నారు. ఓకేనా? అక్కడ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ఎమ్మెల్యేనా, ఝాన్సీ రెడ్డి ఎమ్మెల్యేనా ప్రజలకు అర్థం కావట్లేదు. అయితే కొంతమంది నాకు కొంతమంది నార్మల్గా నాకు కూడా కొంతమంది ఫోన్ చేసి ఎమ్మెల్యే గారేమో కృష్ణమూర్తి గారిని రిక్వెస్ట్ చేస్తున్నట్టు కొంత వార్త తెలుస్తున్నది. మేము ఏం చేసామంటే ఇప్పుడు మాకు ప్రాధాన్యత ఇవ్వకపోవడం